హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ ఛానల్ హిడెన్ ఫుడీస్. నా పేరు సంపత్, నేను ఏలూరు నుంచి. ఇకపోతే మనకి ఫుడ్ అనేది ఎంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అంటే, నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం లంచ్, అలానే ఈవినింగ్ స్నాక్స్, అలానే సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ డిన్నర్, ఇలా నైట్ వచ్చేసరికి డిన్నర్, సాయంత్రం అంటే మళ్ళీ వేసుకుంటారేమో, నైట్ వచ్చేసరికి డిన్నర్, ఇలానే మనం రకరకాలుగా ఏం తిందాం అనే దగ్గర నుంచి మనం ప్లాన్ చేసుకుంటాం. ఇంకా తర్వాత మన బిజీ షెడ్యూల్లో ఏం తిందాము ఏంటి అనే దగ్గర నుంచి మనం రివ్యూస్కి వెళ్ళిపోతాము. గూగుల్లో రివ్యూ చూస్తాం. లేదు అని అంటే ఎవరు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైనా ఏదైనా బాగుంది అని అంటే అక్కడికి వెళ్ళి అది ట్రై చేస్తాము. అది బాగోపోతే మళ్ళీ డీలా పడిపోతాము. కాకుండా మన ఛానల్లో వచ్చేసరికి ఓన్లీ ఒరిజినల్ రివ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. నో పెయిడ్ రివ్యూస్ అనేవి, అంటే పెయిడ్ రివ్యూస్ కానీ లేదు అని అంటే సెల్ఫ్ ప్రమోషన్స్ కానీ ఇలాంటివి ఏం లేకుండా మనం కొత్తగా ట్రై చేద్దాం. అట్ ఎ సేమ్ వే కొన్ని వందల ఐటమ్స్ని మనం టేస్ట్ చేయబోతున్నాము. అట్ ఎ సేమ్ వే తర్వాత నేను మీతో కూడా టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మీరు కూడా నాతో పాటు వచ్చి టేస్ట్ చేయండి. సో స్టార్టింగ్ ఫస్ట్ వీడియో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం క్షమించండి. ఇప్పుడైతే నాకు ఒకరినే నేను వెళ్ళలేను కాబట్టి నాకు కొంత టీం కావాలి. ఆ టీం ఎవరెవరు అని అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇతను నా ఫ్రెండ్ బాపిరాజు. ఇతను చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తాడు. ఇతను జగదీష్, నా క్లోజ్డ్ సర్కిల్ ఆఫ్. పంటల్లో గెలిచినందుకు మా వాడిని వెజ్ టిఫిన్స్ తింటావా నాన్ వెజ్ టిఫిన్స్ తింటావా అని అడిగితే నాన్ వెజ్ టిఫిన్స్ అన్నాడు. సో నాన్ వెజ్ టిఫిన్స్ మన ఏలూరులో ఎక్కడ బాగుంటాయో మీరైతే కామెంట్ చేయండి. నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసరికి నక్షత్ర మెస్ అని చెప్పేసి, ఇది బిర్లా భవన్ సెంటర్ ఆపోజిట్ రోడ్లో ఉంటుందన్నమాట. సో నేను సెవరల్ టైమ్స్ జొమాటో అలానే స్విగ్గీ నుంచి నేను ఆర్డర్ చేసుకున్నాను. సో లైవ్గా కూడా వెళ్ళి తిన్నాను. అక్కడ పాయ చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ వే అక్కడ చికెన్ ఇగురు, అలానే చికెన్ దమ్ బిర్యానీ, రొయ్యల ఇగురు, చేపల పులుసు, అలానే కీమా, సో పాయ, పరోటా, అలానే అక్కడ ఫేమస్ కిచిడి, అవి చాలా బాగుంటాయి. సో జగదీష్ అయితే వెజ్జే తింటాడనమాట. సో అతని కోసం అని చెప్పేసి ఓన్లీ అప్పాలు కూడా దొరుకుతుంది అక్కడ. అయితే 3 ప్లేట్స్ అప్పాలు, 1 ప్లేట్ పాయ, 1 ప్లేట్ కిచిడి అనేది ఆర్డర్ చేసాం. అనేది తీసుకొస్తా అన్నాడు. ఈగర్లీ వెయిటింగ్. ఇది 1xలో కనుకుంటే 0.5xలో అప్పాలు వచ్చేసినాయి అప్పుడే. టేస్ట్ ఎలా ఉంది మిస్టర్ సంపత్ గారు? బాపిరాజు నాన్ వెజ్ టిఫిన్స్ టేస్ట్ చేయడం అయితే చాలాసార్లు చేసాడు. డిఫరెంట్ ప్లేసెస్లో తిన్నాడు అనమాట. సో ఇక్కడ నక్షత్ర మెస్లో తినడం అనేది అదే ఫస్ట్ టైం అనమాట. సో నేనేంటి అని అంటే ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎక్కడైనా నచ్చితే నా ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళడం నాకు ఒక అలవాటు. సో అదే అలవాటు మీద మీ అందరినీ కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నాకు నచ్చిన ఫుడ్స్, అలానే నాకు నచ్చిన ప్లేసెస్లో ఎక్కడెక్కడ బాగుంటాయి, ఏం బాగుంటాయి అనేది నాకు తెలుసు కాబట్టి సో ఫస్ట్ ఇవైతే మీకు చూపించబోతున్నాను. అండ్ తర్వాత వీడియోస్లో అండ్ మీ సజెషన్స్ ఏమైనా ఇచ్చినా కూడా అవి ఎంత దూరంలో ఉన్నా కూడా నేను వెళ్ళి టేస్ట్ చేసి వచ్చి నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. అలానే మీ ఎక్స్పీరియన్స్ అనేది నాతో షేర్ చేసుకోండి. జగదీష్ కొద్దిగా తింటావా? ఈ దోశను మొత్తం ఇందులో వేసేస్తాడు. ఫస్ట్ మొత్తం ఇందులో బాగా నానిన తర్వాత అప్పుడు తింటాడు. అలా తినచ్చుగా, ట్రై చేయొచ్చుగా. మోషన్స్ అయ్యి వెళ్ళిపోతావనా? ఈ బొక్కని అంటే ఇవి మ్యాక్ కాలు అన్నమాట. వీటిని బాగా గ్రేవీలో వేసి బాగా ఉడకబెట్టి ఒక సూప్లో తయారు చేస్తారు. దాన్ని పాయ. ఇక్కడ స్పెషల్ కీమా, కిచిడి, అలానే
పైగా అన్నీ వచ్చాయి, అన్నీ టేస్ట్ చేసాం. అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ బిగినర్స్ మిస్టేక్స్ అంటారు కదా, అలానే మాకు కూడా చాలా మిస్టేక్స్ వచ్చాయి ఈరోజు అయితే. అలానే ఈ వీడియోలో మీకు లోగో ఉండదు, అలానే ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ వీడియో. ఎందుకంటే మేము 9:16 రేషియోలో తీసామన్నమాట వీడియో అంతా కూడా. సో నెక్స్ట్ టైం నుంచి ఇది రిపీట్ కాదు. కుదిరినంత వరకు డైలీ మీకు ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఏదో ఒక వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాము అనమాట. షార్ట్ వీడియోస్తో అయినా, ఫుల్ లెంత్ వీడియోస్తో అయినా, ఎలా అయినా సరే మీ దగ్గరికి వస్తూ ఉంటాము. సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఫుడ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది, సో మనం అక్కడ మెనూస్, రేట్స్, అలానే ప్రతిదీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అయితే సేమ్ వే మనం స్ట్రీట్ ఫుడ్లో సంబంధించి పునుకుల దగ్గర నుంచి బజ్జీల వరకు, అలానే ఎవ్రీథింగ్ మనం టేస్ట్ చూద్దాము. అట్ ద సేమ్ వే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఫాలోవర్తోని కూడా ఏదో ఒక రోజు బయటికి వెళ్ళి ఏదో ఒకటి తినడానికి అయితే ప్లాన్ చేసుకుందాం మనం అందరం కలిసి. ఇక్కడ మా వాడు ఏమన్నాడు అంటే, వ్లాగ్ చేస్తున్నాం కదా డిస్కౌంట్ అడుగుదామా అన్నాడు. అలాంటి చీప్ పనులు మనం చెయ్యొద్దురా అని చెప్పాను. దాని ఫ్యూచర్లో అసలు చెయ్యం కూడా. గారి చికెన్ కర్రీ కూడా చెప్పొచ్చు కదా. చికెన్ తినాలి అంటే ఇక్కడ బాగోదయ్యా. హైవే మీద రిలాక్స్ ఉంటుంది చూసావా, అక్కడ బాగుంటుంది గారి చికెన్. ఇక్కడ ఓన్లీ పాయ, పరోటా, అలానే పాయ, కిచిడి, అట్ సేమ్ వే మనకి ఇందులో అప్పాలు, కీమా కర్రీ, ఇవే బాగుంటాయి. తినేది ఆ నిమ్మకాయ పిండి చెప్తాను. నిమ్మకాయ కర్రీలో కాదు, పరోటా మీద పిండిగా కొద్దిగా. ఇప్పుడు ఆ కర్రీ మొత్తం దాని మీద వేసుకో. కర్రీ మొత్తం పోసి దాని మీద. ఇప్పుడు దాని చేత్తో తీయి కొంచెం కొంచెం. అది కాసేపు నానాలి. అది ఇప్పుడు అలా ఉంది. వీడు మా 4వ వంశీ. సన్నగా కనిపిస్తాడు కానీ గట్టిగా వేస్తాడు అనమాట. మామ తిను మామ, త్వరగా టేస్ట్ చేయ మామ. అవన్నీ అయినా తెలవా, వాళ్ళు బాగానే చేశారు కానీ. అలాగే ఉంది. ఏంటది? గూబాలు ఉందా? ఏంటది? పొంగుళ్ళు దూకుళ్ళే. నువ్వు చెప్పు, ఏం పెడదాం? ఏంటది? కాట్రీ ఫుడ్ బ్లాగ్సా? నువ్వు ఇందులో కాట్రీ నువ్వా? నువ్వు చెప్పు, నీకేమని పెడుతున్నాయి? ఫుడ్ అయితే ఎలా ఉంటుంది? హిడెన్ ఫుడ్ మనం కనపడకూడదుగా. అంటే లోన దాగకుండా తిండి ప్రేమికుడు అంత బాగా వస్తుంది కదా. హిడెన్ ఫుడ్ ఏం పెడతాను ఉంటుంది. ప్రతి మనిషిలో ఒక దొంగ ఉంటాడు. అంటే ప్రతి మనిషిలోని మనకి అది తినాలి ఇది తినాలి అని ఒక మెనూ కార్డ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో ఫేవరెట్ డిషెస్ ఇలా ఉంటాయి కాబట్టి, సో అందుకని చెప్పి హిడెన్ ఫుడీస్ అని చెప్పేసి పెడదామని డిస్కషన్లో ఉన్నాం మేము అప్పుడు. హిడెన్ ఫుడీ నైసా? ఎంతకది యూట్యూబ్లో ఆల్రెడీ ఉందో లేదో మమ్మ రొయ్యలా ఉంది చెప్పమ్మా. ఎక్సలెంటా? ఏదని చెప్పు అయితే మళ్ళీ ఆర్డర్ చేద్దాం. సో మేమైతే టోటల్ 5 ప్లేట్స్ అప్పాలు, అలానే ఒక కిచిడి, ఒక పాయ, అలానే ఒక మటన్ కీమా, అట్ ద సేమ్ వే రొయ్యలు ఇగురు,
టోటల్ బిల్ 790 అయితే అయ్యిందనమాట, నో డిస్కౌంట్. సో నెక్స్ట్ వీడియో నుంచి మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసుకొని మంచి కంటెంట్తో మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.